బీఆర్ఎస్ ప్రభుత్వ రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతిరోజు అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ సంక్షేమ పథకాలు పేదవారికి అందిస్తూ రైతులకు సాగు ఉచిత విద్యుత్తు అందించి రైతులను ఆదుకున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ 19వ వార్షికోత్సవ ఉత్సవాల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాలలో భాగంగా నేడు 2వ రోజు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సామూహిక కుంకుమార్చన, అమ్మవారికి ఒడిబియ్యం, హోమం, అభిషేకం, 10,000 గాజులతో గాజుల పూజ తదితర పూజా కార్యక్రమాల్లో ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు. ఉత్సవాల్లో పాల్గొన్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, రామాయంపేట మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం యాజ్ఞికులు పూజారి జనమంచి సీతారామ శర్మ దినేది మాట్లాడుతూ వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలపై ఉండాలని తెలిపారు. मनुष्योमत् प्रसादेन भविष्यति न संशयः। ब्रह्मा विष्णु शिवानिगाम परमेश्वरी आ पद्म अम्मवारी पद्म गौरव प्रतापरेड्डिगारु नामधेयस्य सवितगारु नामधेयस्य सहकुटुम्बानां भोस्य मदनमोहन गारु नामधेयस्य पद्मगारु नामधेयस्य सहकुटुम्बानां कौंडिन्य गोत्रोद्भवस्य पंडरीगौड गारु नामधेयस्य भारती गारु नामधेयस्य हिरण्यपात्रं मधो पूर्णं ददाति उदव्यो सानीति एकदा ब्रह्मणं वहति एकदेवैरवाणः
श्वेतोदधाते सम्राजन्त विराजन्त विश्रीर्याचनो गृहे लक्ष्मीराजस्यां यदयामासं सुजामसि विराजनदीपं दर्शयामि शुद्धा అందరూ హారతికి నమస్కారం చేయాలి. కన్యకా పరమేశ్వరి మాతాకి జై. గాని కాంతి బాబా నిధర్మాన్ సంతాంత భారతాన కృష్ణే ప్రదక్షిణ దేవలే అపోహం బాబా పరమేశ్వరి ఇదం శ్రవయామి అంబరకారోయామి భద్రగిరికి ఆయన పట్టియం పరమేశ్వరి యత్పోజం దయాదేవి పరిపూర్ణముదస్తే ఆచరిత పుత్రేణ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ పరమేశ్వరి అర్పణమస్తు. సర్వస్యామి సర్వసిద్ధి సర్వమేవ తేనాది సర్వం జయతి. శతమానం భవతి ఆయుః గచ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ఎరువులు వస్తున్నాయా? మరి పొద్దులు వేసి అన్ని డిపార్ట్మెంట్ తోటి రివ్యూ పెట్టేది. ఏ గ్రామంలో కరెంట్ ఏ విధంగా ఉన్నది, ఏ దవాఖాన ఎంత నడుస్తున్నది, చెర్ల కుండలలో నీళ్లు ఉన్నాయా, కాలువలు ఉన్నాయా అని చెప్పి మరి పొద్దులు వేసి రివ్యూ పెట్టే మరి గత ప్రభుత్వం ఉంటే ఈరోజు ఎవడు మనోడు కాదు, ఎవరిని తొక్కాలా, ఎవరిని నరకాలా, ఎవరిని బొందబెట్టాలా, ఎవరిని కథ పట్టియాలనే ఆలోచనతోటి మరి కక్ష సాధింపుల ప్రభుత్వం ముందుకు పోతున్నది. దయచేసి మరి ఇప్పటికైనా ప్రజల కోసం పనిచేయాలి. మరి ఎలక్షన్లు అయిపోయినాయి, ఇప్పుడు ఇంకా 4.5 సంవత్సరాలు సమయం ఉన్నది. మరి ప్రజల కోసం పనిచేయాలని చెప్పి నేను పూర్తిగా మరి వారిని అన్ని రకాలుగా అన్ని డిపార్ట్మెంట్లను కూడా అభ్యర్థిస్తున్నా. మరి ఇక్కడ కూడా చేగుంటలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. మరి ముఖ్యంగా మరి ఎడ్యుకేషన్ సంబంధించిన స్కూళ్ళల్లో కానీ, మరి శానిటరీకి సంబంధించిన బోర్డులు కానీ, సీసీ రోడ్లు కానీ, మరి చేగుంట మడియారం రోడ్డు కూడా అది కూడా మరి దాన్ని కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటివి పోతే వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కానీ ఇవన్నీ కూడా మరి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ చేసుకోవాలి. మరి ప్రజలు మనల్ని ఇంత ఆదరించినప్పుడు మరి మెడబల్బు పనులు మానేసి ప్రజల కోసం ఆలోచించాలని చెప్పి మరి సందర్భంగా మరి మీ అందరి ద్వారా నేను ప్రభుత్వాన్ని కూడా మరి శాంక్షన్ చేసినవి కూడా క్యాన్సిల్ చేసింది. గతంలో శాంక్షన్ చేసిన కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ కానీ, స్పెషల్ డెవలప్మెంట్ కానీ, మరి అదేవిధంగా మరి హాస్పిటల్ సంబంధించింది, స్కూల్ సంబంధించినవి కూడా మొత్తం మళ్ళీ క్యాన్సిల్ చేసి మరి వాళ్ళ ఇష్టం ఉన్నట్టు మరి వాటిని పక్కదాన్ని పట్టించి మరి పనికిమాల వాటికి పెట్టి మరి దేంట్లో ఏం కమిషన్ వస్తున్నాయో ఆ దేవుని కనుక కానీ మరి అసలైన అవసరాల కోసం వదిలిపెట్టి మరి వాళ్ళ కార్యకర్తలకు లేకపోతే వాళ్ళ బంధువులకు సంబంధించిన వ్యక్తులకు ఈరోజు మరి నిధులు మరి డైవర్ట్ చేసి మరి నిజంగా పేదవాళ్ళకు జరగవలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పక్కన పెట్టి ఇవన్నీ కూడా చేస్తుంది. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. మేము కూడా దీని మీద మరి వచ్చే వారం నుంచి నేను కూడా వదిలిపెట్టాం. ఒక 6 మాసాలు కదా కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా వదిలిపెట్టాం. ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని ఉంటాం, ప్రజల కోసం కొట్లాడతాం. ఇవన్నీ కూడా తగ్గించి మరి రేపు మరి ప్రజల ముందుకు తీసుకెళ్తామని చెప్పి మరి సందర్భంగా మీ అందరికీ కూడా దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై ప్రియత ప్రణత స్మత. మనము మానవ జీవితంలో కొంతమంది దేవతలే మానవులుగా జన్మించి తపస్సు ద్వారా దేవతలుగా అవుతారు. అందులో కన్యకా పరమేశ్వరి అమ్మవారు చాలా ముఖ్యమైనటువంటిది. 108 వైశ్య కుంగవులకు ఇబ్బంది జరిగినప్పుడు అమ్మవారు అష్టోత్తర శతకుండాత్మకముగా 108 కుండాల్లో అగ్ని ప్రవేశం చేసి దివ్య శరీరాన్ని పొంది అమ్మవారు ఒక దివ్య శరీరాన్ని పొంది దైవత్వాన్ని పొందింది. అందుకని విశేషముగా చేగుంట గ్రామంలో 19 సంవత్సరాల క్రితం అమ్మవారిని ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. అటు తర్వాత 12వ వార్షికోత్సవంలో భాగంగా నగరేశ్వర స్వామిని, పంచముఖ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠ చేసుకొని బ్రహ్మశ్రీ మహాత్ములు కారణ జన్ములు అష్టకాల నరసింహరామ శర్మ గారి యొక్క ఆశీర్వాదంతో 19వ సంవత్సరం వార్షికోత్సవంలో భాగంగా 10,000 గాజులతో పూజ, విశేషమైనటువంటి ఫల పంచామృత అభిషేకము, ఏకాదశి రుద్రాభిషేకము, చాలా మంది సువాసినులతో
విశేష కుంకుమార్చన కార్యక్రమాలు ఈరోజు జరగడం చాలా విశేషం. రేపటి రోజు ఉదయం మహాపూర్ణాహుతితో ఈ కార్యక్రమాలు పూర్తయితే గనక కన్యకా పరమేశ్వరి అమ్మవారి కోసమై పెనుగొండకు వెళ్ళవలసిన పని లేదు. మన చేగుంటలో నగరేశ్వరుడితో పాటు తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ మాత్రమే ఉన్నది అమ్మవారు కనుక దర్శించి అందరం తరిద్దాం. కన్యకా పరమేశ్వరి అయి నమః. ఈరోజు అమ్మవారి వార్షికోత్సవం 19వ దిగ్విజయంగా జరుపుకున్నటువంటి సందర్భంగా కుంకుమార్చన వివిధ రకాలైనటువంటి అమ్మవారి అర్చనలు చేస్తున్నటువంటి చేగుంట మండల ఆర్యవైశ్య సంఘానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సోదరిమణులకు నా యొక్క నమస్సమాంజలు. ముఖ్యంగా జిల్లా లోపల ఎక్కడ లేని విధంగా ఇక్కడ ప్రతి సంవత్సరం అమ్మవారి వార్షికోత్సవం చేస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా వైశ్యులకు అమ్మవారు ఏదైతే ఉన్నదో అమ్మవారి ఆశీస్సులు జిల్లా ప్రజల మీద, రాష్ట్ర ప్రజల మీద, అందరి మీద ఉండాలంటని చెప్పి మేము కోరుతున్నాం. ముఖ్యంగా మా ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఎదగాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఈ మన సంఘానికి ఇక్కడ ఉన్నటువంటి సోదరిమణులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళందరికీ నమస్సుమాజని చెప్తున్నాం. ముఖ్యంగా రాజేశ్వర్ గారు, సీనన్న గారు, మన రఘురామ్ గారు, అన్నయ్య గారు, ఐఎస్ గారు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొక్కసారి వాళ్ళ చేతులు జోడించి ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు చేతులు జోడించి వాళ్ళందరూ నమస్కరిస్తారు.